सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेदि वेदस्य महानीस्तः श्रुतं मे मा प्रहासीत् अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ఓం శాంతి శాంతి శాంతి. మనం ఐతరేయోపనిషత్తు 4వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో మొదటి ఖండంలోంచి మంత్రాలు ముగించుకుని 2వ ఖండంలో మొదటి మంత్రం చూసాం. ఇప్పుడు 2వ ఖండంలో మంత్రాలు చాంట్ చేస్తాను. తాయేతా దేవతా సృష్టా అస్మిన్ మహత్యర్నవే ప్రాపతన్ తమసనాయ పిపాసాభ్యాం అన్వవార్జత్ తాన్యేనమబ్రువన్ ఆయతనం న ప్రజానీహి యస్మిన్ ప్రతిష్ఠితా అన్నమదామేతి తాభ్యో గామానయత్ తా అబ్రువన్ నవైనోయమలమితి తాభ్యో స్వమానయత్ తా అబ్రువన్ నవైనోయమలమితి తాభ్య పురుషమానయత్ తా అబ్రువన్ సుకృతం బతేతి పురుషో వావ సుకృతం తా అబ్రవీత్ యథాయతనం ప్రవిశతేతి అగ్నిర్వాగ్భూతా ముఖం ప్రావిశత్ వాయు ప్రాణో భూత్వా నాసికే ప్రావిశత్ ఆదిత్య చక్షుర్భూత్వా అక్షిణీ ప్రావిశత్ దిశ శ్రోత్రం భూత్వా కర్ణౌ ప్రావిశత్ ఓషధి వనస్పతయో లోమాని భూత్వా త్వచం ప్రావిశన్ చంద్రమా మనో భూత్వా హృదయం ప్రావిశన్ మృత్యురపానో భూత్వా నాభిం ప్రావిశత్ ఆపోరేతో భూత్వా శిష్ణం ప్రావిశన్ తమసనాయ పిపాసే అభృతాం అవాభ్యామభిప్రజానీహీతి తే అబ్రవీత్ ఏతాసు ఏవ వాం దేవతాసు అభజామి ఏతాసు భాగిన్యౌ కరోమీతి తస్మాద్యస్య వై కస్యై చ దేవతాయై అవిగృహ్యతే భాగిన్యావేవ స్యాం అసనాయ పిపాసే భవతః. మొదటి అధ్యాయంలో సృష్టి ప్రకరణం వస్తోంది అని చూసాము. భగవంతుడు లేదా పరమాత్మ లేదా బ్రహ్మ, ఇక్కడ ఆత్మ అని వస్తుంది, సృష్టికర్త అని చూసాం. సృష్టి అంటే 2 రావాలి, ఉపాదాన కారణం, నిమిత్త కారణం. బ్రహ్మ ఏ కారణం అంటే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. ఇక్కడ ఇంత స్పష్టంగా అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని రాలేదు. మనం వేరే ఉపనిషత్తుల్లో నేర్చుకున్న విషయం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్ని గుణోపసంహార న్యాయం అంటారు. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని గుణోపసంహార న్యాయం అంటారు. అంటే ఒక ఉపనిషత్తులో వదిలేసిన దాన్ని ఇంకొక దాని నుంచి తెచ్చి కలుపుకోవటం. సో బ్రహ్మ సృష్టి చేశాడు అని చూస్తున్నాం, కానీ బ్రహ్మ తనంతటి తను చేయలేడు, మాయాశక్తితో కలిసి సృష్టి చేస్తాడు. సో బ్రహ్మ ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు, సగుణ ఈశ్వరుడు అవుతాడు. సో ఈ మాయాశక్తి వల్ల సృష్టి చేశాడు. అదిగో బ్రహ్మ మాయ రెండున్నాయి, అద్వైతం ఎలా అంటారు మీరు అని
అడగవచ్చు. మాయ బ్రహ్మకు భిన్నంగా లేదు. ఇప్పుడు ఒక నాట్యకారుడు వస్తే అతని నాట్య శక్తి వచ్చింది అంటామా? అనం కదా. అలాగే బ్రహ్మ యొక్క మాయాశక్తి ఉన్నాయి అని అనం. బ్రహ్మలో మాయాశక్తి ఉంటుంది. ఆ మాయాశక్తి వల్ల అవ్యాకృత నామరూపాలు వ్యాకృత నామరూపాలు అవుతాయి. భగవద్గీతలో కూడా మీకు గుర్తుంటే నాలో 2 అంశాలు ఉన్నాయి, ప్రకృతి పురుషుడు, మయ్యాధ్యక్షేన అంటాడు కృష్ణ పరమాత్మ. నా సన్నిధిలో సృష్టి జరిగింది, నా సన్నిధిలో మాయ, త్రిగుణాత్మకమైన మాయ ఈ త్రిగుణాత్మకమైన జగత్తును సృష్టించింది. మనుషులు ఈ మాయలో పడిపోతున్నారు, ప్రకృతితో మమేకం చెందుతున్నారు, నా ఉన్నత స్వరూపం తెలుసుకోలేకపోతున్నారు అని వస్తుంది. ఇక్కడ మనకి మాయ ద్వారా అయింది అనేది రాలేదు, అది కూడా మనం కలుపుకుంటాం. ఎక్కడికక్కడ స ఈక్షత అని వస్తోందని చూసాం. ఈక్షత అనే పదం చాలా ముఖ్యం అని కూడా చూసాం. ఒకటి, అది నిమిత్త కారణాన్ని సూచిస్తుంది. అంటే ఒక చేతన తత్వం నుంచి సృష్టి వచ్చింది కానీ దానంతట అది రాలేదు. ఏదో యాక్సిడెంటల్ గా సృష్టి అయిపోయింది లేదా పరమాణు ద్వారా సృష్టి జరిగింది అలాంటి వాదనలు, లేదా ప్రకృతి నుంచి సృష్టి వచ్చింది ఈ వాదనలేవి చెల్లవు. ఈ ఒక్క పదం దాన్ని తోసివేస్తుంది. అంతేకాదు, ఈక్షత అంటే సంకల్పం చేశాడు. సంకల్పం చేశాడు అంటే ఒక ప్రణాళిక వేశాడు. దాన్ని బట్టి సృష్టి యాక్సిడెంటల్ గా జరగలేదు, ఒక ప్రణాళికబద్ధంగా జరిగింది. ఆ ప్రణాళిక కూడా మళ్ళీ భగవంతుడికి తోచినట్టు చేయలేదు. దానికి ప్రకృతి సూత్రాలు ఉంటాయి. సృష్టి జరగడానికి అనేక సూత్రాలు ఉంటాయి. లా ఆఫ్ క్రియేషన్ అంటాం. దాన్ని పాటించాడు. ఇక్కడ 2 అంశాలు మనం గమనించాలి. సంకల్పం చేత సృష్టించాడు అంటే సంకల్పం మాత్రం చేత ఇంత పెద్ద విశ్వాన్ని ఎలా సృష్టించాడు అంటే శాస్త్రం మీరు రోజు చేసేది అదే అంటుంది. ఏమిటది? మన స్వప్న ప్రపంచం. స్వప్నం కాలం 90 క్షణాలు మాత్రమే అంటారు. అందులో మనం ఎన్నో సృష్టిస్తాం. అమెరికా వెళ్తాం, అక్కడ చదువుకుని ఉద్యోగం చేసి పిల్లల్ని కానీ మనవాళ్ళని కూడా కంటాం. ఇవన్నీ 90 క్షణాల్లో అయిపోతుంది. లేదా ఒక పెద్ద ప్రపంచాన్ని, కొండలు, నదులు, ఇళ్ళు అన్ని సృష్టిస్తాం. వాటికి ఏమీ ముడిసరుకు మనం జాగ్రత్త ప్రపంచం నుంచి తీసుకెళ్ళాం. సంకల్ప మాత్రం చేత సృష్టిస్తాం. అక్కడ వాసనామయ ప్రపంచం అంటారు దాన్ని. మనలో ఉన్న వాసనల వల్ల సృష్టిస్తాం. వాసనలు అంటే జ్ఞాపకాల వల్ల. ఇక్కడ భగవంతుడు సంకల్ప మాత్రం చేత సృష్టి చేశాడు. కాకపోతే భగవంతుడు తను సంకల్పించినట్టుగా చేయడు. ఒక సృష్టి వచ్చింది అంటే దానికి ఆ సృష్టిలో వచ్చిన జీవరాశుల కర్మఫలాలన్నింటినీ లెక్క వేసి సృష్టించాలి. తనకి తోచినట్టుగా సృష్టిస్తే అది భగవంతుడి పక్షపాతి అయినట్టు అవుతుంది. ఒకడిని అష్టైశ్వర్యాల్లో తులతూగేలా చేస్తే ఇంకొకళ్ళు అష్టదరిద్రంలో మునిగి తేలుతూ ఉంటాడు. దీనికి భగవంతుని ప్రమేయం ఏం లేదు. అతను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యపాపాలే అని చూస్తాం. అది పూర్వ సృష్టిలో ఉన్న సమష్టి పుణ్యపాపాలను బేరీజు వేసి ఈ సృష్టి చేయాలి. మరి మొదటి సృష్టికి ఎవరి పుణ్యపాపాలు బేరీజు వేస్తాడు అంటే శాస్త్రం మొదటి సృష్టి అంటూ లేదు. సృష్టి ఒక వృత్తాకారంలో జరిగింది అంటుంది. అంటే ప్రతి సృష్టికి ముందు ఒక సృష్టి ఉంటుంది. దాని నుంచి ఆ జీవుల పుణ్యపాపాలను బేరీజు వేసుకుని వారికి దాని తగ్గట్టుగా అనుభవాలను సుఖదుఖాలను ఇవ్వాలి. అందువల్లనే 14 లోకాలు వచ్చాయి. మొదటే లోకాల సృష్టితో మనం మొదలెట్టాం. 14 లోకాలు ఎందుకు, అవి ఏం అనుభవిస్తాయి అనే అనుమానం రావచ్చు. 14 లోకాలు జడమే, వాటికి ఏమీ పని లేదు. కానీ అన్ని లోకాలు ఎందుకు అంటే మనం చేసుకున్న పుణ్యపాపాల వైడ్ రేంజ్కి తగ్గట్టుగా ఆయా లోకాలను అనుభవించటం కోసం అన్ని సృష్టించబడ్డాయి. అది కూడా మనం తైత్తిరీయోపనిషత్తులో చూసినట్టుగా ఒక పద్ధతిలో రాలేదని
సరాసరి స్థూల ప్రపంచం వచ్చేసిందని కూడా చూసాం. అసలైతే ముందు సూక్ష్మ పంచభూతాలు వస్తాయి. సూక్ష్మ పంచభూతాలు పంచీకరణం జరిగి స్థూల భూతాలు వస్తాయి. దాని తర్వాత స్థూల ప్రపంచం, స్థూల శరీరం వస్తాయి అని వేరే ఉపనిషత్తుల్లో నేర్చుకుంటాం. ఇక్కడ సరాసరి లోకాలను సృష్టించాడు. 14 లోకాలని 4 లోకాలుగా చేశాడని చూసాం. అవి అంబ పరేణ అంబో మరీర్చిర్ మరమాపహ అన్నాడు. అంబలోకం అంటే నీరు ఎక్కువగా ఉన్న లోకం. అవి సువర్లోకం నుంచి 5 లోకాలను చూసాం. సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు. తర్వాత భువర్లోకాన్ని మరీచి అన్నాడు, ఎందుకంటే అక్కడ సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుంది అని. తర్వాత భూలోకాన్ని మరహ అన్నారు, ఎందుకంటే అక్కడ జనాలు పుడుతూ ఉంటారు, త్వరగా మరణిస్తూ ఉంటారని. 7 అధోలోకాలను ఆపహ అన్నాడు. ఆ 7 అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలు అన్నీ కలిపి 14 అయ్యాయి. లోకాలను సృష్టించాను, లోక పాలకులను సృష్టించాలి అని మళ్ళీ అనుకున్నాడు. అట్ ఎవ్రీ స్టెప్ ఈక్షత వస్తుంది. ఇదిగో ఈ పని అయింది, దీని తర్వాత ఇంకోటి చెయ్యాలి అని. సో లోక పాలకులు ఉంటే గాని ఆ లోకంలో ఒక పద్ధతిలో పని జరగదు. అందువల్ల లోక పాలకులను సృష్టిస్తానన్నాడు. ఇక్కడ మనకి 2 వస్తాయి. జగత్తుని 3గా విభజిస్తారు మామూలుగా. అవి ఆధ్యాత్మికం, అధిభౌతికం, అధిదైవికం. ఆధ్యాత్మికం అంటే వ్యష్టి. వ్యష్టిలో ఉండే 19 అంగాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, చత్వారి అంతఃకరణం. అది భౌతికం అంటే ఈ జ్ఞానేంద్రియాలు చూసే విషయ వస్తువులు. జ్ఞానేంద్రియాలకి శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఉంటాయి. వాటిని చూపించే విషయ వస్తువులు ప్రపంచంలో ఉంటాయి. అది అధిభౌతికం. అధిదైవికం అంటే ఈ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఉంటారు. అది అధిదైవికం. ఇక్కడ ముందుగా మనకి ఆధ్యాత్మికం, అధిదైవికం సృష్టి జరుగుతోంది. ఆధ్యాత్మికం అంటే ఇంద్రియాలు, అధిదైవికం అంటే అధిష్టాన దేవతలు. విషయ వస్తువులని తర్వాత చూస్తాము. ఈ అధిష్టాన దేవతలను లోకపాలకులని, విషయ వస్తువులని అన్నమని ఈ ఉపనిషత్తు వ్యవహరిస్తున్నది. సో మనిషిలో ఈ సెట్గా ఉంటుంది అని మనం చూసాము. అంటే బాహ్యంగా కనిపించే వాటిని గోళకాలు అంటారు. కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం బాహ్యంగా కనిపిస్తాయి. వాటికి శక్తినిచ్చే ఇంద్రియాలు సూక్ష్మ శరీరంలో ఉంటాయని ఇప్పుడే చూసాము. ఈ గోళకాలు స్థూల శరీరంలో కనపడతాయి. వాటి అధిష్టాన దేవత సమష్టి దేవతలు. అలా చూస్తే ముఖం అంటే సంస్కృతంలో నోరు, నోటికి ఇంద్రియం వాక్కు, అధిష్టాన దేవత అగ్ని. తర్వాత సెట్టు ముక్కు, ప్రాణం, వాయువు. ఆ తర్వాత అక్షిని, చక్షువు, ఆదిత్యుడు. ఇంకొక సెట్టు చెవులు, శ్రోత్రం, దిశలు. మరొకటి త్వక్, రోమాలు, ఓషధి, వనస్పతులు. ఇంకొక సెట్టు హృదయం, మనసు, చంద్రుడు. ఇంకొక సెట్టు నాభి, అపానం, మృత్యువు. చివరి సెట్టు శిష్ణం, రేతస్సు, నీరు. చివరి సెట్ అన్నాం కానీ నిజానికి 19 అంగాలు రాలేదు. వీటిని ఉపలక్షణంగా తీసుకోవాలి. కొన్ని చెప్పి తక్కిన వదిలేస్తే వాటిని మనం పూరించుకోవాలి. తత్వబోధకి ఇదే ఆధారం అని కూడా చూసాం. ఇవన్నీ సృష్టించాడు కానీ ఇవన్నీ ఇలా సెట్టుగా అప్పుడే అవ్వలేదు. వీటిని విడివిడిగా సృష్టించాడు. వాటన్నిటినీ ఎలా కలిపాడు అనే విషయం ద్వితీయ ఖండంలో వస్తుంది. ద్వితీయ ఖండంలో కూడా మనం మొదటి మంత్రం చూసాము. అదొకసారి మళ్ళీ చాంట్ చేస్తాను. తాయే తా దేవతా సృష్ట అస్మిన్ మహత్యర్నవే ప్రాపతన్ తమ్ అసనాయా పిపాసాభ్యాం అన్వవార్జత్ తాన్ అబ్రువన్ ఆయతనం న ప్రజానీహి
యస్మిన్ ప్రతిష్ఠిత అన్నమదామేతి. ఇంకా సృష్టి ప్రకరణే కొనసాగుతున్నది. తా ఏతా దేవతాః సృష్టాః. విరాట్ దేహం నుంచి వచ్చిన ఈ దేవతలు. సో ముందు విరాట్ని సృష్టించాడు అని అంత ముందు చూసాం. బ్రహ్మాండం అంటారు. బ్రహ్మాండాన్ని ఒక విరాట్ రూపంలో విశ్వరూప దర్శనం చేస్తూ ఉంటాం మనం. విశ్వరూప ఈశ్వరుడు అంటే విరాట్. జగతంతటా బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ ఉపాదాన కారణం కాబట్టి బ్రహ్మే జగతంతటా ఉన్నాడు అని కూడా చూసాం. సో ఈ విరాట్ నుంచి ఈ దేవతలు వచ్చారు. దేవతలు అంటే మనం ఇక్కడ ఇంద్రియాలు కూడా తీసుకోవాలి. అంటే ఆధ్యాత్మికం అధిదైవికం సృష్టి రెండింటినీ కలిపి చూస్తూ రావాలి. ఆ దేవతలు సృష్టి జరిగి రాగానే ఏమయ్యారు? అస్మిన్ మహత్యర్ణవే ప్రాపతన్. అర్ణవం అంటే సముద్రం. అది కూడా ఎటువంటి సముద్రం? మహత్ అర్ణవే. మహత్ అర్ణవే చాలా పెద్ద సముద్రంలో పడిపోయారట. ప్రాపతన్ అంటే పడ్డారు. ఎవరు? ఈ దేవతలు. దేవతలు అంటే ఈ ఇంద్రియాలు కూడా వస్తాయని చూసాం. దీన్ని బట్టి దేవతలు కూడా సంసారులే అని, వారికి కూడా రాగద్వేషాలు ఉంటాయని, వారిని ఉపాసన చేస్తే ఊర్ధ్వలోకాలకు వెళ్తారు కానీ రాదని అర్థం అవుతుంది. తం అసనాయ పిపాసాభ్యాం అన్వవార్జతు. అన్వవార్జతు అంటే లోను చేశాడు, అనుభవించేలా చేశాడు. ఎవరు? పరమాత్మ. దేన్ని అనుభవించేలా చేశాడు? అసనాయ పిపాసాభ్యాం. అసనాయ అంటే ఆకలి, పిపాసాభ్యాం అంటే దాహం. ఆకలి దప్పులను సృష్టించాడు. తం అంటే ఈ దేవతలకు, దేవతలతో పాటు ఇంద్రియాలకు కూడా అని చూసాము. వీటిని ఆకలి దప్పులకు లోను చేశాడు. సంసారాన్ని అనేక విధాలుగా నిర్వచించవచ్చు అని చూస్తూ వచ్చాం. ఇక్కడ సంసార నిర్వచనం ఆకలి దప్పులు. ఎన్ని ఉన్నా మనిషికి తృప్తి తీరదు. ఇక్కడ ఆకలి దాహం అంటే లిటరల్గా అన్నం మంచినీరు తీసుకోకూడదు. ఈ ఇంద్రియాలకు ఆకలి దప్పులు. కంటికి ఆకలి ఏమిటి? ఒక మంచి చూపు, ఒక మంచి వస్తువు చూడాలి అనే ఇది. అందుకనే చాలా మంది మంచివి ఎక్కడుంటే అక్కడ చూడటానికి చాలా శ్రమపడి వెళ్తారు. కొంతమంది చెప్తారు కొన్ని హిల్ స్టేషన్స్లో సూర్యోదయం బాగుంటుందని చెప్పి ఆ ఊరెళ్ళి అక్కడి నుంచి ఆ సూర్యోదయం అయ్యే స్పాట్కి మళ్ళీ ఒక 100 కిలోమీటర్లంతో ప్రయాణం చేసి వెళ్ళి చూస్తారు. అంటే కంటికి ఇంపైన దృశ్యం కావాలి. అలాగే మనసుకి ఆకలి అంటే కాసింత ప్రేమ కోసం, ఆప్యాయత కోసం అల్లాడిపోవటం. బుద్ధికి ఆకలి అంటే ఎంత నేర్చుకున్నా తపన తీరదు కొంతమందికి. వారి పేరు వెనకాల అనేక డిగ్రీలు ఉంటాయి. A to Z డిగ్రీలు అని అంటూ ఉంటాం. అలా ఒక్కొక్క ఇంద్రియానికి వేసే ఆకలి దప్పులని అన్నంతో కంపేర్ చేస్తోంది ఇక్కడ ఉపనిషత్తు. ఇక్కడే ఒక విషయాన్ని గ్రహించాలి. ఈ ఆకలి దప్పులేవి ఆత్మకు చెందవు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ మనసుకి శరీరానికి ఉన్న అపూర్ణత్వాన్ని ఆత్మకు ఆపాదిస్తున్నాం. నాకు ప్రేమ కావాలి అంటాం, నా ఆరోగ్యం బాగాలేదు అంటాం శరీరపరంగా. సో ఈ విధంగా ఆకలి దప్పులను సృష్టించాడు పరమాత్మ. స ఈక్షత అనగానే నెక్స్ట్ స్టెప్ అని మనం చూస్తూ వస్తున్నాం. ఈ ఆకలి దప్పులను సృష్టించటం వల్ల దేవతలు భగవంతునితో ఈ విధంగా చెప్పారు. దేవతలు అంటే ఇంద్రియాలు కూడా తీసుకోవాలని చూసాం. తా ఏనం అబ్రువన్. తా అంటే ఆ దేవతలు, ఏనం అంటే భగవంతునితో, అబ్రువన్ ఈ విధంగా చెప్పారు. ఏమని? ఆయతనం నా ప్రజానీహి, మాకు ఒక స్థూల శరీరాన్ని ఏర్పాటు చేయి అన్నారు. ఎందువల్లనంటే సుఖ దుఃఖాలను అనుభవించాలి అంటే స్థూల శరీరం ఉండి తీరాలి. పంచాగ్ని విద్యలో ఒక జీవి, ముఖ్యంగా యజ్ఞాలు చేసే ఒక గృహస్థు మరణించాక స్వర్గలోకానికి వెళ్ళి అక్కడి నుంచి
వాన ద్వారా చెట్టులోకి వచ్చి, చెట్టు నుంచి పురుషునికి వచ్చి, పురుషుని నుంచి స్త్రీ యోనిలోకి వచ్చి, స్త్రీ నుంచి పుడతాడు అని వస్తుంది. ఒక విషయం మీద డిస్కషన్ అవుతుంది బ్రహ్మసూత్రాల్లో. ఈ జీవి బీజం చెట్లలో ఉన్నప్పుడు ఆ చెట్లు అనుభవించే కష్ట సుఖాలతో పాటు ఈ జీవి యొక్క కష్ట సుఖాలు కూడా అనుభవిస్తుందా అంటే చెట్టులో 2 జీవులు ఉన్నట్ట అంటే కాదు అంటారు అక్కడ. ఎందువల్లనంటే ఒక జీవి కష్ట సుఖం అనుభవించాలి అంటే స్థూల శరీరం ఉండాలి. ఆ స్థూల శరీరం వచ్చేదాకా అందులోని కర్మఫలాలు నిక్షిప్తంగా ఉంటాయి. అందువల్ల ఇవి మాకు ఒక స్థూల శరీరాన్ని ఏర్పాటు చేయండి, మా ఆకలి దప్పులు తీర్చుకోవాలి. యస్మిన్ ప్రతిష్ఠిత అన్నమదామేతి, అందులో ఉండి మేము ఆకలి దప్పులు తీర్చుకుంటాము అని ఈ దేవతలు కోరారు అని చూస్తున్నాం. దానికి ఆనందగిరి అంటే శంకరాచార్య వారి భాష్యాలకు భాష్యం రాసిన భాష్యకారుడు ఆకలి దప్పులు అంటే లిటరల్గా ఆకలి దప్పులుగా తీసుకోకూడదు, స్వస్వ విషయ తృష్ణ అంటారు ఆయన. అంటే ఆయా అంగాలకు సంబంధించిన తృష్ణ. మనం ఇప్పుడే చూసాం, మనసుకి కావాల్సింది ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఓ చల్లని ఓదార్పు. ఇంతవరకు మనం ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు ముందుకు వెళ్దాం. మంత్రం 2. తాభ్యోగామానయత్ తా అబ్రువన్ నవైనోయమలమితి తాభ్యో అశ్వమానయత్ తా అబ్రువన్ నవైనోయమలమితి తాభ్యో గామానయత్. వారు స్థూల శరీరం అడిగితే పరమాత్మ వారికి గోవును తెచ్చాట. అంటే ఆవు శరీరం, సాధు సంపన్నులుగా ఉంటారు కాబట్టి ఆవు శరీరం సరిపోతుంది అనుకోండి. మా తా అబ్రువన్ నవైనోయమలమితి అంటే వారు ఇది మాకు చాలదు అని అన్నారు. సరే, భగవంతుడి దగ్గర అనేక శరీరాలు ఉంటాయి. ఈసారి అశ్వాన్ని తెచ్చాట. తాభ్యో అశ్వమానయత్, అశ్వం అంటే గుర్రం, గుర్రాన్ని తెచ్చాట. కానీ వాళ్ళకి గుర్రం కూడా నచ్చలేదు. తా అబ్రువన్ నవైనోయమలమితి, మాకు ఇది కూడా చాలదు అన్నారు. అంటే వారికి ఈ శరీరాలు ఏవి నచ్చలేదు. అప్పుడు పరమాత్మ ఏం చేశాడు అంటే 3వ మంత్రంలో వస్తుంది. తాభ్య పురుషమానయత్ తా అబ్రువన్ సుకృతం బతేతి పురుషో వావ సుకృతం తా అబ్రవీత్ యథా ఆయతనం ప్రవిశతేతి. దీన్ని బట్టి మనకి దేవతలకు కూడా రాగద్వేషాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే వారి మాకు ఇంతకన్నా మంచి శరీరం కావాలి అని అన్నారు. తాభ్య పురుషమానయత్, వారికి పురుష శరీరం తెచ్చి ఇచ్చాడు. ఇక్కడ కూడా సరిగా అర్థం చేసుకోవాలి. పురుష శరీరం అంటే అక్షరాల పురుషుడు కాదు, మనుష్య శరీరం అని తీసుకోవాలి. మ్యాన్ ఇంక్లూడ్స్ ఉమన్ అని ఇంగ్లీష్లో కూడా వస్తుంది. సో పురుష శరీరాన్ని ఇచ్చాడు. ఈ దేవతలు శరీరం లేకుండా ఎలా మాట్లాడాయి? దేవతలు ఇంద్రియాలు కూడా కలుపుకోవాలని చూస్తున్నాం. ఇవి ఎలా మాట్లాడాయి? వాటికి శరీరాలు భగవంతుడు తెచ్చి ఇవ్వటం ఏమిటి? అవి బాగాలేదని ఇవి అనటం ఏమిటి? ఇవన్నీ ఆలోచిస్తే మీరు కథలోనే బ్యూటీని ఆస్వాదించలేరు. ఇంగ్లీష్ పోయట్రీలో, ముఖ్యంగా రొమాంటిక్ పోయట్రీలో విల్లింగ్ సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అని అంటారు. అంటే యూ షుడ్ విల్లింగ్లీ సస్పెండ్ యువర్ డిస్బిలీఫ్. అంటే ఏమిటి అర్థం? ఆ కథ లేదా కవి చేసే ఊహాగానం నమ్మలేనట్టుగా అనిపించిన దాన్ని నమ్మితేనే ఆ కవి హృదయాన్ని అందుకోగలుగుతారు. లేకపోతే దాని బ్యూటీ పోతుంది. రొమాంటిక్ పోయట్స్ అంటే వాళ్ళు నేచర్ లవర్స్, నేచర్ పోయట్స్. ప్రకృతి అందాలను అనేక రకాలుగా ఊహిస్తారు. అవన్నీ మనం అర్థం చేసుకోవాలి అంటే మన అపనమ్మకాన్ని తెలిసి పక్కన పెట్టాలి అని. అంతదాకా ఎందుకు? ఒక సినిమా చూస్తే
పూర్వకాలపు సినిమాలు ఇప్పుడు మారిపోయింది. పూర్వకాలపు సినిమాల్లో హీరో సింగిల్ హ్యాండెడ్గా 10 మంది దుండగులతో పోరాటం చేస్తాడు. వారి చేతిలో కర్రలు ఉంటాయి కానీ ఇతని చేతిలో కర్ర కూడా ఉండదు. తెల్లటి ప్యాంటు షర్టు వేసుకుంటాడు, 10 మందిని నేల రాస్తాడు, మధ్యలో కర్ర తీసుకుంటాడు. వాళ్ళంతా మట్టి కొట్టుకుపోయి నీళ్ళలో పడిపోతారు కానీ హీరో తెల్ల షర్టు ఏమీ అవ్వదు, అతనికి ఎక్కడ దెబ్బలు తగలవు. కానీ అది మనం సంతోషంగా చూస్తాం. కొంతమంది అయితే చప్పట్లు కొడుతూ మరీ చూస్తారు. అంటే అక్కడ దే హ్యావ్ విల్లింగ్లీ సస్పెండెడ్ దేర్ డిస్బిలీఫ్. అలాగే శాస్త్రంలో కూడా మనకి చాలా కథలు వస్తాయి, ఉపనిషత్తుల్లో చాలా కథలు వస్తాయి. ముఖ్యంగా చాందోగ్యంలో అగ్ని మాట్లాడినట్టు వస్తుంది, ఆవులు మాట్లాడినట్టు వస్తుంది, కుక్క నేర్పినట్టు వస్తుంది, కుక్క ఒక యజ్ఞం నేర్పినట్టు వస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలి, వాటి బ్యూటీని అనుభవించాలి అంటే ఆ కథని ఉన్నట్టుగా తీసుకోవాలి కానీ దానికి ఈకలు పీకకూడదు. సో అవి ఎందుకు అడిగాయి అంటే ఒక మనిషి ఏదన్నా చెయ్యాలి అంటే శరీరం ఉండాలి అనే విషయం అర్థం ఎవరైనా ప్రమాత కర్త భోక్త అవ్వాలి అంటే శరీరం ఉండాలి. ప్రమాత అంటే ఏమిటి తెలుసుకునేవాడు. ఇవాళ మీకు సెలవు రోజు అయ్యి ఎలా ఈ సెలవు గడపాలి అంటే ముందు న్యూస్ పేపర్ తిరగేస్తారు, అందులో ఏ కార్యక్రమాలు ఉన్నాయో చూసి ఫలానా చోటికి వెళ్దామని నిర్ణయించుకుంటారు. అంతవరకు ప్రమాత. అక్కడికి వెళ్ళటం కర్తగా మీరు చేసే పని. అక్కడికి వెళ్తే ఆనందం కలుగుతుంది, ఆనందిస్తాను అనుకుని వెళ్తారు. అక్కడ ఆనందం కలిగితే అప్పుడు భోక్త అవుతారు. ఆ విధంగా ప్రమాత కర్త భోక్త అవ్వాలి అంటే ఒక శరీరం కావాలి. అది కూడా మానవ శరీరంలోనే సాధ్యం. మనిషికి మాత్రమే ఫ్రీ విల్ ఉంది. అందువలనే మనిషి శరీరం అన్నిటికన్నా శ్రేష్టమైనది. ఈ దేవతలు ప్రస్తుతం మన మోడర్న్ టెక్నాలజీ భాషలో చెప్పాలంటే సాఫ్ట్వేర్గా ఉన్నారు. వాళ్ళకు ఒక హార్డ్వేర్ కావాలి. ఆ హార్డ్వేర్ ఏమెన్నుకున్నారు అంటే మనిషి శరీరాన్ని ఎన్నుకున్నారు. ఈ కథలోని లోటుపాట్లు వెతకకుండా ఐత్రేయం అయ్యేసరికి మీరు గుర్తుంచుకోవాల్సింది కథ కాదు, దాని సందేశం ఏంటి? అనాత్మ. అది దేవతలైనా సరే ఎప్పటికీ అపూర్ణం. కోరిక అనేది ఆధ్యాత్మిక అధిదైవిక అంశం మాత్రమే, ఆత్మకి అంటదు. అందువల్ల అధిష్టానమైన ఆత్మజ్ఞానానికి రావాలి, వీటిని వదిలేసి ఆత్మకి రావాలి అనే విషయం అర్థం చేసుకోవాలి. సో తాభ్య అంటే దేవతాభ్య అంటే ఆ దేవతలకు పురుషం ఆనయత్, వారికి మనుష్య శరీరాన్ని తెచ్చి ఇచ్చాడు. మనుష్య శరీరం అని తీసుకోవాలి తప్పితే పురుష శరీరంగా తీసుకోకూడదు అని చూసాం. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? పురుషం ఆనయత్త అని ఉంది, దాన్ని మనం పురుషం ఆనయత్ అని విడదీసి తా అబ్రువన్ అని కలుపుకోవాలి. సో వాళ్ళు అన్నారు, ఇది చాలా బాగుంది, మాకు ఇది ప్యాక్ చేయండి అన్నారు అని. కథలాగా అంటున్నాం కదా, షాప్కి వెళ్తే 2-3 చూపిస్తాడు, చివరికి ఇది బాగుంది ఇది ప్యాక్ చేయండి అంటారు. సరే ఇది కొంటాము అని. కొనటానికి అక్కడ ఖరీదు ఏమిటి? డబ్బులు ఇస్తారు. ఇక్కడ ఖరీదు ఏమిటి? వారి పుణ్యం. సో వారికి మనుష్య శరీరం ఇచ్చాడు అంటే వాళ్ళు పుణ్యం చేసుకున్నారు. మనుష్య శరీరం పొందడానికి కావాల్సినంత పుణ్యం చేసుకున్నారు. అందువల్ల తా అబ్రువన్ వారిలా అన్నారు. ఏమని? సుకృతం బత ఇతి. బత అంటే ఇండీడ్, ఇది చాలా బాగుంది. సుకృతం అంటే శోభనం, మంగళం, శరీరం, పుణ్యం, ఉత్తమం, ఏ పదమన్నా తీసుకోవచ్చు. ఇవి చాలా బాగుంది అని వాళ్ళు అన్నారు. ఆనందగిరి దేవుడు మనుష్య శరీరాన్ని చాలా శ్రద్ధగా చేశాడు అంటారు. ఆయనకి ఎలా తెలుసు అనకూడదు. తార్కికంగా చూసినా కూడా, వైజ్ఞాన శాస్త్రపరంగా చూసినా కూడా మనిషి పూర్తిగా పరిణామం చెందాడు. మనిషిని మాత్రమే బుద్ధిజీవి అంటాడు. మనిషి ఒక్కడే నవ్వగలడు, మనిషి ఒక్కడే
అనేక భాషల్లో మాట్లాడగలడు. ఇందాకే చూసాం, మనిషి ఒక్కడికే ఫ్రీ విల్ ఉంటుంది. ఇది చేస్తాను, ఇది చేయను అని నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా కావాల్సిన ప్రయత్నం చేసి దాన్ని పొందే అర్హత మనిషికి మాత్రమే ఉంది. దేవతలకి, జంతువులకి కర్మ ఫలాన్ని క్షయం చేసుకునే హక్కే ఉంది, కానీ కొత్తగా కర్మని ఎక్వైర్ చేసే ఇది లేదు. అంటే వాళ్ళు కర్మ చేయలేరు. వాటిని భోగ భూములు అంటారు, భూలోకాన్ని కర్మభూమి అంటారు. సో వీళ్ళు కర్మ చేయడానికి పురుష శరీరం అన్నిటికన్నా శ్రేష్టమైన శరీరం. అంతదాకా ఎందుకు, మనిషి సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు అని చెప్పుకుంటాం. మనిషిని చిన్న సైజు భగవానుడు అనవచ్చు. పేరు కూడా పురుష, భగవానుని కూడా పురుష అంటాం. పురుష సూక్తం భగవానుని స్తుతే, మనిషి స్తుతి కాదు. సో సవాయేష పురుష అని వస్తుంది. పురుషోవావ సుకృతం. సో వావ అన్న మళ్ళీ ఇండీడ్ అని. అందుకే పురుష శరీరం చూసి దేవతలు శభాష్ అనటమే కాదు, అందరూ శభాష్ అంటారు. వావా అంటే అవును, నిజంగా అని అర్థం. ఇప్పుడు గేట్ క్రాష్ అవ్వకుండా పురుష శరీరంలోకి నేను ముందెళ్తాను అని తోసుకోకుండా భగవంతుడే వారిని ఒక పద్ధతిలో పంపిస్తున్నాడు. ఇలా వెళ్ళండి అని సూచించాడు. భగవంతుడు చెప్పిన పద్ధతిలో ఇంతకుముందు సెట్స్గా చూసాము కొన్ని అంగాలు. ఇప్పుడు ఆ సెట్స్ని అధిష్టాన దేవత పరంగా చూస్తాం. సో అధిష్టాన దేవత తన ఇంద్రియాన్ని తీసుకుని గోళకంలోకి ప్రవేశించింది. ముందు మనకు ఆ సెట్స్ తెలిస్తే అవి అలా సెట్స్గా వెళ్ళాయి అని అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ముందు అక్కడ విడిగా ఇవ్వటం అయింది. ఆ వచ్చిన అంగాలన్నీ గాలిలో తేలుతున్నాయని అర్థం చేసుకోవాలి. వాటిని ఇప్పుడు సెట్స్గా చేసి పరమాత్మ ఇదిగో మీరు ఇలా వెళ్ళండి అని చెప్పాడు. దాని తగ్గట్టుగా అవి వెళ్ళపోతున్నాయి. ఆ వెళ్ళటానికి కారణం పరమాత్మ ఈ విధంగా ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. తా అబ్రవీత్ యథా ఆయతనం ప్రవిశత్ ఇతి. సో తా అబ్రవీత్, భగవంతుడు వాళ్ళతో ఇలా అన్నాడు, యథా ఆయతనం ప్రవిశత్ ఇతి, నేను ఎలా చెప్పానో ఆ విధంగా ఈ శరీరంలోకి మీరు అడుగు పెట్టండి. నేనంటే నేనని తోసుకోకుండా వారికి ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు భగవంతుడు. అది ఎలా ఎంటర్ అయ్యారు అనేది 4వ మంత్రంలో వస్తుంది. ముందు ఆ మంత్రం చూద్దాం. అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్, వాయు ప్రాణో భూత్వా నాసికే ప్రావిశత్, ఆదిత్య చక్షుర్భూత్వా అక్షిణీ ప్రావిశత్, సశ్రోత్రం భూత్వా కర్ణౌ ప్రావిశత్, ఓషధి వనస్పతయో లోమాని భూత్వా త్వచం ప్రావిశన్, చంద్రమా మనో భూత్వా హృదయం ప్రావిశన్, మృత్యురపానో భూత్వా నాభిం ప్రావిశత్, ఆపోరేతా భూత్వా శిష్ణం ప్రావిశను. అదే ఆర్డర్లో ఒక్కొక్కటి జతలుగా ఎలా వెళ్ళాయి అనేది ఇక్కడ చూస్తాం. అదే ఆర్డర్లో అంటే మనం ముందు ఖండంలో చూసిన పట్టిక వరుస క్రమంలో వెళ్ళాయి. ఉదాహరణకి మొదటిది చూస్తే మీకు అర్థం అవుతుంది. అగ్నిర్ వాగ్ భూత్వా ముఖం ప్రావిశత్. ముందు అగ్ని దేవత. ఈ దేవతలు కదా అడిగారు శరీరం కావాలని. అందువల్ల దేవతలని ఇదిగో మీరు ఈ శరీరంలో ఈ భాగంలోకి వెళ్ళి కొలువై ఉండండి అని భగవంతుడు ఆదేశించినట్టుగా అర్థం చేసుకోవాలి. సో అగ్ని ప్రవేశించింది. భూత్వాకి ఏకీ భూత్వా అని తీసుకోవాలి. అంటే దానితో కలిసి వెళ్ళింది. సో అగ్ని ఒక దానితో కలిసి వెళ్ళింది. ఏమిటది? వాక్. సో అగ్ని వాక్తో కలిసి ప్రావిశత్ అంటే ప్రవేశించింది. దేంట్లో ప్రవేశించింది? ముఖం, నోటిలో ప్రవేశించింది. ముందు ఖండంలో మనం చూసింది గుర్తు తెచ్చుకుంటే ముఖం, వాక్కు, అగ్ని అని ఒక సెట్గా చెప్పాం.
ఇప్పుడు రివర్స్లో వెళ్తున్నా. అగ్ని వాక్తో కలిసి ముఖంలోకి ప్రవేశించింది. అంటే ముందు అధిష్టాన దేవత, తర్వాత ఇంద్రియం, తర్వాత గోళకం మనకి లిస్టు వస్తుంది. నోటిని అగ్ని అని ఎందుకంటారు మనకు తెలిసిందే. కొంతమంది మాట్లాడితే మనని దహించి వేస్తున్నట్టుంటాయి ఆ మాటలు. విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకాల్లో ముఖమపి దహనో అని వస్తుంది. అంటే ముఖం దహించేలాగా ఉంది అంటే అగ్నితో, అగ్నిదేవత ముఖానికి అధిష్టాన దేవత అగ్నిదేవత అని అర్థం. అలాగే భగవద్గీతలో అర్జునుడు విశ్వరూపాన్ని చూసి ముందు చాలా మురిసిపోయి కృష్ణ పరమాత్మను అనేక విధాలుగా కీర్తించి తర్వాత ముఖం కేసి చూశాడు. అది మండుతున్న అగ్ని జ్వాలలా ఉండటం చూసి ఆ అగ్నిలోకి కౌరవ సైనికులందరూ ప్రవేశించటం చూసి భయపడిపోయి అతని విస్మయం కాస్త భయంలోకి మారింది అని చూసాం. ఆ విధంగా నోరు అంటే అగ్ని అనేది చాలా సరిపోతుంది. ఇది మొదటి సెట్. తర్వాత వాయు ప్రాణో భూత్వా నాసికే ప్రావిశత్. వాయుదేవత ప్రాణంతో కలిసి ముక్కులోకి ప్రవేశించింది. సో వాయువు దేవత, ప్రాణం, ఇంద్రియం, నాసిక, గోళకం. ఇది ఆర్డరు. ప్రతిసారి ఈ పదాలు చూడడం. సెట్ మాత్రం చూద్దాం. ఆదిత్య చక్షుర్భూత్వా అక్షిణీ ప్రావిశత్. ఆదిత్య దేవత కళ్ళ ద్వారా అక్షిణి కన్ను అనే గోళకంలోకి ప్రవేశించింది. ఆ దేవతలకి ప్రవేశించింది అని వాడుతూ ఉంటాం. దిశ శ్రోత్రం భూత్వా కర్ణౌ ప్రావిశత్. దిక్కులు చెవి ఇంద్రియంతో కలిసి చెవులో ప్రవేశించాయి. ఓషధి వనస్పతయో లోమాని భూత్వా త్వచం ప్రావిశత్. ఓషధి వనస్పతయో అంటే వృక్షాలు, లోమాని లా రాకి సంస్కృతంలో భేదం ఉండదని చూసాం. లలయో అభేద అంటారు సంస్కృతంలో. రాకి లాకి మధ్య భేదం లేదు అని. అందువల్ల లోమాని అంటే రోమాని అని తీసుకోవాలి. రోమాలతో కలిసి, భూత్వ అంటే కలిసి అని చూస్తూ వస్తున్నాం. త్వచం అంటే చర్మంలో ప్రవేశించాయి. చంద్రమా మనోభూత్వా హృదయం ప్రావిశతు. చంద్రుడు మనసుతో కలిసి హృదయంలోకి ప్రవేశించాడు. శాస్త్రం ప్రకారం మనసు హృదయంలో ఉంటుంది అనే విషయం మర్చిపోకూడదు. మృత్యురపానో భూత్వా నాభిం ప్రావిశతు. మృత్యుదేవత అపానంతో కలిసి నాభిలోకి అడుగుపెట్టింది. నీటి దేవత రేతస్సుతో కలిసి శిశ్నంలోకి అడుగుపెట్టింది అని దీని అర్థం. సో గోళకం ద్వారా దేవతలు వెళ్ళారు అంటే దేవతల వల్ల ఈ గోళకాలకు శక్తి వచ్చింది. ఇంద్రియం వ్యష్టిపరంగా శక్తినిస్తే ఇంద్రియానికి శక్తిని అధిష్టాన దేవతలు ఇస్తారు. ఇప్పుడు 5. తం అసనాయ పిపాసే అభృతాం అవాభ్యాం అభిప్రజానీతి తే అబ్రవీదేతాస్వేవ వాం దేవతాసు అభజామి ఏతాసు భాగిన్యౌ కరోమీతి తస్మాద్ యస్యై కస్యై చ దేవతాయై హవిర్గృహ్యతే భాగిన్యావేవాస్యాం అసనాయ పిపాసే భవతః. ఇంతకుముందు ఏమన్నాం, దేవతలు మాకు శరీరం కావాలి, మేము ఆకలి దప్పులను తీర్చుకోవాలి అన్నాయి అని చూసాము. సరే, శరీరం ఇచ్చాడు, శరీరంలో ఫలానా భాగాల్లోకి మీరు చేరండి అని చెప్పాడు. ఇప్పుడు ఆ శరీరం నిండిపోయింది. ఆకలి దప్పులు, ఏ ఆకలి దప్పుల కోసం అయితే ఈ దేవతలు శరీరం అడిగారో ఆ ఆకలి దప్పులు బయటే ఉండిపోయాయి. అవి మాకు కూడా ఏదైనా ఒక భాగం ఇవ్వండి, మేమెక్కడ ఉండాలి అని ప్రశ్నించాయి. దాని పరమాత్మ ఏం జవాబు చెప్పాడో ఈ మంత్రంలో చూస్తాం. తం అసనాయ పిపాసే అభృతాం.
తమ్ అంటే పరమాత్మను, అసనాయా పిపాసే ఆకలి దప్పులు ఈ విధంగా అభృతాం అంటే పరమాత్మను అడిగాయి. ఏమని? అవాభ్యాం అభిప్రజానీహీతి. అవాభ్యాం ఇదిగో మా ఇద్దరికి కూడా ఏదైనా ఒక మంచి స్థానాన్ని కల్పించు అని అడిగాయి. తే అబ్రవీత్ పరమాత్మ వాటితో ఇలా అన్నట్ట. ఏమని? ఏతాసు ఏవ వాం దేవతాసు అభజామి. మీరిద్దరూ కూడా ఇదిగో దేవతాసు అభజామి, ఈ అందరి దేవతలతో కలిసి ఉండండి. అంటే షేరింగ్. మీకంటూ విడిగా ఒక స్థానం లేదు, మీరు అందరి దేవతలతోనూ కలిసి ఉండండి. దానికోసం మిమ్మల్ని ఏతాసు భాగిన్యౌ కరోమీతి, మిమ్మల్ని వీరితో భాగస్వాములుగా చేస్తున్నాను. అంటే దేవతలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడంతా మీరు కూడా ఉండవచ్చు, వారితో మిమ్మల్ని పార్ట్నర్గా చేస్తున్నాను అని పరమాత్మ చెప్తాడు. తస్మాత్ యస్యై కస్యై చ దేవతాయై హవిర్గృహ్యతే. పరమాత్మ ఇలా ఈ ఆకలి దప్పులను అందరు దేవతలతో పాటు పాలు పంచుకోమన్నాడు. కాబట్టే మనం ఏ దేవతల ఏ ఆహుతులను సమర్పించినా వాటిలో వీరు కూడా అంటే ఆకలి దప్పులు కూడా భాగం పొందుతారు. భాగిన్యా వేవాస్యాం అసనాయ పిపాసే భవతః, వారు కూడా భాగం తీసుకుంటారు. ఆకలి దప్పులు అనే మీరు దానిలో మీ భాగం పొందుతారు అని భగవంతుడు వారికి హామీ ఇస్తున్నాడు. అలా ఎలా సాధ్యం అంటే ఇది మనం ముందే చాలా వివరంగా చూసాం. ఆకలి దప్పులు అంటే నిజంగా అన్నం తినటం, నీరు తాగటం కాదు. ఏ ఇంద్రియానికి తగ్గ ఆకలి దానికి ఉంటుంది, దానికి తగ్గ తృష్ణ దానికి ఉంటుంది. ఉదాహరణకు ఒక కథలో వస్తుంది, ఒక వ్యక్తి హాస్పిటల్లో నా అన్నవారు లేక ఒంటరిగా అల్లాడిపోతూ ఉంటాడు. అతనికి రోజు ఇంకొక వ్యక్తి ఒక బొకే తీసుకెళ్ళి ఇస్తుండేవాడు. అతను ఉన్నాడు అనే ఆశ కొద్దీ అంతకంతకు క్షీణిస్తున్న ఆ రోగి బలం పుంజుకుని నెమ్మదిగా కోలుకుంటాడు. కానీ అతను కోలుకున్నాక ఈ బొకే తీసుకెళ్తున్న వ్యక్తికి తను రోజు వెళ్లాల్సింది ఈ వ్యక్తి దగ్గరికి కాదు, ఇంకొక వ్యక్తి దగ్గరికి, పొరపాటున ఇతని దగ్గరికి వెళ్తున్నాను అని తెలుస్తుంది. దాంతో ఇతని దగ్గరికి రావటం మానేసి ఇంకొక అతని దగ్గరికి వెళ్తాడు. కానీ ఈ బొకేలు అందుకుంటున్న మొదటి రోగి ఇతను రావటం మానేశాడు, నా కోసం కాదు అతను వస్తున్నది అని తెలిసేసరికి మళ్ళీ డీలా పడిపోయి మళ్ళీ తను మొదట్లో ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి పడిపోతాడు. అంటే దీని అర్థం మనసు కోరేది కాసింత ప్రేమ, ఆప్యాయత, నా అనేవారు, కొంత బంధం, అలాంటి కోరికలు ఉంటాయి. అలాగే బుద్ధికి ఎంత సంపాదించినా చాలదు, ఇంకా ఇంకా నేర్చుకోవాలి అనే తపన ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆకలి దప్పులు అంటే ఆయా అంగాలకు తగ్గ తృష్ణ అని అర్థం. సో ఇక్కడితో ఆకలి దప్పుల సృష్టి అయింది. రెండవ ఖండంలో అసనాయ పిపాసలు పురుష శరీరం సృష్టించబడ్డాయి. దేవతలు, ఇంద్రియాలు, గోళకాలు, అసనాయ పిపాసలు పురుష శరీరంలో ప్రవేశించాయి. ఈ పురుష శరీరం స్వీకరించడం వల్ల వీరు సంసారంలో పడ్డారు. మహార్ణవం అని చూసాం కదా, మహాసముద్రంలో పడ్డారు అని ఇక్కడ ఉపనిషత్ చెప్పింది. శంకర భాష్యంలో సంసార వర్ణన చక్కగా వస్తుంది. సంసార సముద్రే మహతి అవిద్య కామకర్మ ప్రభవ దుఃఖోదకే తీవ్ర రోగ జరామృత్యు మహాగ్రాహే అనాదౌ అనంతే అపారే నిరాలంబే విషయేంద్రియ జనిత సుఖలవ లక్షణ విశ్రామే పంచేంద్రియార్థ తృణార్మృత విక్షోభోత్థితానర్ధ శతమహోర్మౌ మహారౌరవాద్య అనేక నిరయగత ఆహేత్యాది పూజిత ఆక్రోశనోద్భూత మహారవే సత్యార్జవదాన దయా అహింసా దమ
సమధృత్యాధ్యాత్మ గుణ పాధేయ పూర్ణ జ్ఞానోదుపే సత్సంగ సర్వత్యాగ మార్గే మోక్ష తీరే ఏతస్మిన్ మహత్యర్ణవే ప్రాపతన్ పతితవత్యః అని అంటారు. దాని అర్థం చూస్తే మహాత్యర్ణవే అంటే మహాసముద్రం. ఆ సముద్రం ఎలా ఉందిట? అనాదౌ అనంతే అపారే. సముద్రం మధ్యలోకి మనం వెళ్ళామనుకోండి, ఆ సముద్రం ఆది అంతాలు తెలియవు. దానికి మొదలెక్కడుంది చివరెక్కడుంది అనేది తెలియదు. అంతేకాదు అది చాలా లోతైన సముద్రం కూడా. నిరాలంబే, సముద్రంలో ఎక్కడ మనకి ఆశ్రయం అనేది దొరకదు. అవిద్య కామకర్మ ప్రభవ దుఃఖోదకే. సముద్రంలోని నీరు అజ్ఞానం కోరిక కర్మల వల్ల కలిగే దుఃఖం. సంసారాన్ని అవిద్య కామకర్మ అని కూడా వర్ణిస్తుంది బృహదారణ్యకోపనిషత్తు. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల కోరికలు పుడతాయి. అజ్ఞానం వల్ల ఎందుకు కోరికలు పుడతాయి? నేను పూర్ణుణ్ణి అనే జ్ఞానం లేకపోవటం వల్ల, నేను అపూర్ణుణ్ణి అనుకోవటం వల్ల కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి కర్మలు చేస్తారు. ఆ కర్మలు కోరిన ఫలం ఇవ్వవు, అందువల్ల దుఃఖం వస్తుంది. ఏ కర్మ చేసినా సుఖ దుఃఖాలు దాని వెన్నంటే ఉంటాయి. అందువల్ల సముద్రంలోని నీరు ఏమిటి అంటే, ఉదకం అంటే నీరు. అజ్ఞానం కోరిక కర్మల వల్ల కలిగే దుఃఖం. తీవ్ర రోగ జరామృత్యు మహాగ్రాహే. అందులో జల జంతువులు ఏమిటి? తీవ్ర రోగం, వార్ధక్యం, మృత్యువులు. మనిషిని పట్టి పీడించే రోగాలు ఇవే. మనిషిని పట్టి పీడించే భీకరమైనవి రోగం అంటే అనారోగ్యం, వార్ధక్యం, మృత్యువు. వీటిని జల జంతువులుగా వర్ణిస్తున్నారు శంకరాచార్య వారు. విషయేంద్రియ జనిత సుఖ లవలక్షణ విశ్రామే. ప్రాపంచిక విషయాలకు సంబంధించిన అల్పమైన సుఖాలు ఎప్పుడైనా కాస్త విశ్రాంతినిస్తాయి. అంటే మనిషి జీవితం ఎక్కువ కాలం దుఃఖంతో నిండి ఉంటుంది. అప్పుడు ఏదో చెదురుమదురుగా కాస్త సుఖాన్ని అనుభవిస్తాడు. అంటే విషయ వస్తువుల వల్ల ఇంద్రియాలకు కలిగే సుఖం అది. పంచేంద్రియార్థ తృణార్నుత విక్షోభోత్తితానర్థ శతమహోర్మౌ. పంచేంద్రియాలు కోరే ప్రాపంచిక సుఖాల మీద తృష్ణ అనేక అనర్థాలకు దారితీస్తుంది. అది తుఫాన్లాగా ఎగసి పడేటంత పెద్ద అలలుగా బుద్ధిని కల్లోలపరుస్తుంది. పెద్ద పెద్ద అలలు ఎగిసిపడ్డప్పుడు సముద్రంలో ఎలా కల్లోలం ఏర్పడుతుందో అలా పంచేంద్రియాలు కోరే విషయ వస్తువులు కల్లోలపరుస్తాయి బుద్ధిని. మహారౌరవాది అనేక నిరయగత ఆహేత్యాది కూజిత ఆక్రోశనోద్భూత మహారవే. మహారౌరవాది నరకాలు ఉన్నట్టుగా సంసార సముద్రంలో ఎందరో అవస్థలు పడుతున్నారు. సముద్రం దగ్గరికి వెళ్తే సముద్ర ఘోష అంటాం. చాలా పెద్ద శబ్దం వినిపిస్తూ ఉంటుంది. దానికి ధీటుగా జీవులు చేసే ఆహాకారాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంత భయంకరంగా సంసారాన్ని వర్ణించారు కదా. మరి ఈ భీకరమైన సంసారాన్ని దాటడానికి ఏదైనా మార్గం ఉందా? సత్యార్జవం, దానం, దయా, హింస, దమం, శమం, ధృత్యాద్యాది ఆత్మగుణ పాదేయ పూర్ణ జ్ఞానోడుపే. పెద్ద ఓడలో చిన్న లైఫ్ బోట్లు ఉన్నట్టుగా ఈ మహాసముద్రాన్ని దాటడానికి చిన్న తెప్ప ఉందిట. చూడండి ఆశ్చర్యం. అంత పెద్ద సముద్రంలో మునిగి ఆహాకారాలు పెడుతుంటే దాని నుంచి బయటపడాలి అంటే ఒక చిన్న తెప్ప చాలు. అదే జ్ఞాన తెప్ప. దానికి తెడ్లు సత్యం, ఆర్జవం, దయ, దానం, దయ, అహింస, శమం, దమం, ధైర్యం లాంటివి. సత్సంగ సర్వత్యాగ మార్గే మోక్ష తీరే. ఈ విలువలను ఎలా పెంపొందించుకోవాలి అంటే సత్సంగం ఒకటే మార్గం. సర్వత్యాగం చేస్తే అది చేర్చే తీరం మోక్షం.
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని భజగోవిందంలో వస్తుంది. అంటే ఈ సంసారం నుంచి బయటపడాలి, అవిద్యా కామ కర్మల నుంచి బయటపడాలి అంటే ఒకటే మార్గం ఉంది. ఏమిటది అంటే ఇక్కడ ముందు కొన్ని విలువల గురించి చెప్పారు శంకరాచార్యుల వారు. ఆ విలువలతో ఆగిపోకుండా సాధన చతుష్టయ సంపత్తి పొంది జ్ఞానం పొంది సంసారం నుంచి బయటపడాలి అని దాని అర్థం. అంటే సహకారి సాధన విలువలు అయితే సాక్షాత్ సాధన జ్ఞానం పొందటం. ఈ ఉపనిషత్ సారాంశం కూడా ఈ కథను గుర్తుంచుకోకుండా శరీరంలో ఏ భాగంతో మమేకం చెందిన అది సంసారమే. శరీరమే కాదు, అధ్యాత్మం, అది భౌతికం, అది దైవికంలో దేనితో మమేకం చెందిన సంసారం తప్పదు. మోక్షం కావాలంటే ఈ మూడింటికి అధిష్టానమైన ఆత్మజ్ఞానం పొందితే పూర్ణత్వం పొందుతారు అనదు శాస్త్రం. మీరు ముందే పూర్ణ పురుషులు అనే జ్ఞానాన్ని పొందుతారు అని అర్థం చేసుకుంటారు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.